కొన్నిసార్లు ఒక చిన్న ప్రశ్నలోనే మన జీవితానికి సరిపోయేంత జ్ఞానం దాగుంటుంది. ఈరోజు మనం నాగలిచాలులోని జ్ఞానం అనే ఒక అందమైన కథ ద్వారా అలాంటి ఒక లోతైన నిజాన్ని తెలుసుకోబోతున్నాం. సరే, ఈ కథ మనల్ని దామనెల్లూరు అనే ఒక అందమైన పల్లెటూరికి తీసుకెళ్తుంది. ఊహించుకోండి, అప్పుడే వానాకాలం మొదలైంది. గాలంతా పచ్చిమట్టి సువాసనతో నిండిపోయింది. పొలాల్లో చూస్తే ఎద్దులు నెమ్మదిగా ఓపిగ్గా నాగల్ని లాగుతున్నాయి. ఇదంతా చూస్తున్న లక్కీ అనే ఒక చిన్న పిల్లాడికి మనసులో ఒక ప్రశ్న మిదిలింది. వెంటనే వాళ్ళ తాతయ్య చంద్రయ్య దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఇలా అడిగాడు. తాతయ్య, చూడు, ఎద్దులతోనే పొలం దున్నుతున్నారు, కాని దున్నపోతు ఇంకా బలంగా ఉంటుంది గదా, మరి దాన్నెందుకు వాడారు? చంద్రయ్య మనవడి ప్రశ్న విని వెంటనే జవాబు చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు అది మామూలు ప్రశ్న కాదని, దాని వెనక ఒక లోతైన అర్థముందని. అందుకే లక్కీ వైపు తిరిగి, నాయనా, ఇది బలానికి సంబంధించిన విషయం కానే కాదు, ఇది ప్రకృతి మనకు నేర్పించే ఒక పాఠం అంటూ ఒక పాత కథ చెప్పడం మొదలుపెట్టారు. కథేంటంటే, ఒకప్పుడు అంటే మనుషులకు ఇంకా వ్యవసాయం సరిగ్గా తెలియని రోజుల్లో భూమాత శివుడి దగ్గరకు వెళ్ళిందట. స్వామీ, నా గర్భంలో జీవాన్ని నాటాలి, ఈ పనిలో నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడిగిందట. అప్పుడు శివుడు ఆ పవిత్రమైన పనికి ఎవరు సరిగ్గా సరిపోతారో తేల్చాలనుకున్నాడు. అందుకోసం 2 శక్తివంతమైన జంతువులను తన దగ్గరకు పిలిపించాడు. ఒకటి ఎద్దు, రెండోది దున్నపోతు. ఇప్పుడు శివుడా రెండింటినీ గమనించటం మొదలుపెట్టాడు. ఒకవైపు దున్నపోతు, దానిది అపారమైన బలం, ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగల శక్తి, ఒంటరిగా నిలబడే ధైర్యం. మరోవైపు ఎద్దుంది, దానిది శాంత స్వభావం, నెమ్మదితనం, అది మనిషితో కలిసి అడుగులు వేస్తూ నాగలి బరువును ఎంతో ఓర్పుగా మోసింది. అప్పుడే శివుడు అసలు నిజాన్ని చెప్పాడు. భూమిని దున్నడమనేది యుద్ధం చేయడంలాంటిది కాదు, అదొక తల్లి ఒడిని ఎంతో ప్రేమతో సున్నితంగా తెరవడంలాంటిది. ఆ పనికి కావలసింది విపరీతమైన బలం కాదు, సున్నితమైన ఓర్పు. అందుకే ఆ పవిత్రమైన బాధ్యతను, అంటే భూమిని దున్నే పనిని శివుడు ఎద్దుకు అప్పగించాడట. ఎందుకంటే ఆ పనికి కావాల్సింది విధ్వంసం కాదు, సృష్టి. అయితే కథెక్కడితో అయిపోలేదులేండి. లక్కీకి ఇంకో డౌటొచ్చేసింది. వెంటనే అడిగాడు, అంటే ఎద్దు పొలం దున్నుతుంది సరే, మరి దున్నపోతు సంగతేంటి తాతయ్య, అది వేస్టా? చూడండి, ఎంత సహజమైన ప్రశ్న అడిగాడో కదా. ఒక పనికి ఎద్దునెంచుకుంటే మరి దున్నపోతు ఉనికికి అర్థమేంటి? దానికి చంద్రయ్య ఎంతో వివేకంతో ఇలా అన్నారు. అబ్బే, అలా కానే కాదు లక్కీ. ఈ సృష్టిలో ప్రతి జీవికి దానికి మాత్రమే ఉండే ఒక గౌరవం, ఒక ప్రయోజనం ఖచ్చితంగా ఉంటాయి. దున్నపోతు పాత్ర పొలంలో కాదన్నమాట, అంతకు మించినది. అది బండ్లపై భూమి బరువులను మోస్తుంది, భారీ వర్షాలను, కష్టాలను తట్టుకొని కొండలా నిలబడుతుంది. అందుకే తాతయ్య అన్నారు, అది పొలానికి బలంగాదు, మొత్తం గ్రామానికే బలమని. అదొక రక్షకుడిలాంటిది. తాతయ్య ఆ తేడాన్ని ఇంకా చక్కగా వివరించారు. చూడు లక్కీ, ఎద్దు అది సృష్టిలో ఒక భాగం. అంటే పంటను పండించే ప్రక్రియలో అది సహాయపడుతుంది. మరి దున్నపోతు, అది సృష్టిని కాపాడే భాగం. చూశారా ఎంత తేడా ఉందో? ఒకటి సృష్టిస్తే ఇంకొకటి దాన్ని రక్షిస్తుంది. అంటే రెండింటి పాత్రలు సమానంగా ముఖ్యమైనవే. ఆ మాటలు విన్న తర్వాత లక్కీ మళ్ళీ పొలాల వైపు చూశాడు. కాని ఈసారి తన చూసే విధానం పూర్తిగా మారిపోయింది. నాగలితో నడుస్తున్న ఎద్దు, దానికి కాస్త దూరంలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్న దున్నపోతూ, ఇప్పుడు అతనికి రెండింటి అవసరం ఎంతో ఉందో స్పష్టంగా అర్థమైపోయింది. చంద్రయ్య చివరగా ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెప్పారు. అన్ని పనులకు ఒకే రకమైన గుణం సరిపోదు నాయనా. కొన్ని పనులకు ఎద్దులాంటి సున్నితత్వం, సహకారం అవసరం. మరికొన్ని పనులకు దున్నపోతులాంటి స్థిరత్వం, సహనమవసరం. చివరిగా ఈ కథ మనందరికీ చెప్పే ఒకే ఒక్క నీతి ఉంది. ప్రకృతిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే తేడా లేదు. ఎవరి విలువ వాళ్లుండాల్సిన చోట, వాళ్ళవసరం ఉన్న చోట ఉంటుంది. ప్రతి ఒక్కరి పాత్రకు దాని ప్రాముఖ్యత దానిగుంటుంది. ఈ కథలోని జ్ఞానాన్ని మనం మన జీవితాలకు కూడా అన్వయించుకోవచ్చు. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఆ ఎద్దులో ఉండే సున్నితత్వం, ఆ దున్నపోతులో ఉండే స్థిరత్వం రెండూ ఉంటాయి. అసలైన ప్రశ్నేంటంటే, ఏ సమయంలో ఏ గుణాన్ని వాడాలో మనం గుర్తిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.